వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్ లో భాగంగా MCQ సిరీస్ ని స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన యాన్షియంట్ ఇండియా టాపిక్స్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. మరి అందులోనే TSPSC ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్కిటెక్చర్, దట్ ఈస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. అందులో భాగంగా ఈ ఆర్కిటెక్చర్ టాపిక్ ని రెండు పార్ట్స్ గా అంటే రెండు భాగాలుగా ఇవ్వడం జరిగింది. మరి మొదటి పార్ట్ లో టెంపుల్ ఆర్కిటెక్చర్ కి సంబంధించిన క్వశ్చన్స్, రెండవ పార్ట్ లో రాక్ కట్ ఆర్కిటెక్చర్ కి సంబంధించిన క్వశ్చన్స్ మీద మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విత్ రిఫరెన్స్ టు ద ఆర్ట్ అండ్ ఆర్కియాలజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా విచ్ వన్ అమోంగ్ ద ఫాలోయింగ్ వాజ్ మేడ్ ఎర్లియెస్ట్. కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది అన్నిటికన్నా ముందుగా కట్టిన కట్టడం అని చెప్పి అడుగుతున్నాడు. ఇది UPSC ప్రిలిమ్స్ 2015 లో అడిగిన క్వశ్చన్. ఇది మీకు తెలవాలంటే ఈ టెంపుల్స్ ఎవరు కట్టారు, ఏ పీరియడ్ లో కట్టారో తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏ రాజవంశం టైంలో కట్టారో తెలిస్తే వాళ్ళు ఏ పీరియడ్ కి సంబంధించిన వాళ్ళు మనకు గుర్తుంటుంది కాబట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ ఎలిమినేట్, ఫస్ట్ ఆప్షనల్ ఎలిమినేషన్ ట్రై చేద్దాం ఇక్కడ. ఓకే, లింగరాజ టెంపుల్ భువనేశ్వర్, రాక్ కట్ ఎలిఫెంట్ ఎట్ ధౌలి, రాక్ కట్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం, వరాహ ఇమేజ్ ఎట్ ఉదయగిరి. ఇవి 4 చూడగానే మీకు ఇందులో అన్నిటికన్నా ముందుగా కట్టిన కట్టడం ఏదని అనిపిస్తుంది? ఇది ఈజీగా తెలియాలండి. ఆప్షన్ ఎలిమినేషన్ లో భాగంగా రాక్ కట్ ఎలిఫెంట్ స్ట్రక్చర్ ఎట్ ధౌలి, రాక్ కట్ ఎలిఫెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ధౌలి. ఇది ఎక్కడ? ఒడిస్సాలోని ధౌలిలో ఉంటుంది. మన మౌర్య సామ్రాజ్యం టైంలో, అశోకుని టైంలో ఇది కట్టడం జరిగింది. మరి అశోకుని పీరియడ్ అంటే 300 BCఏ కదా? ఎస్, మరి ఇది BCలో కట్టిన ఏకైక కట్టడం. రైట్, రాక్ కట్ ఎలిఫెంట్ స్ట్రక్చర్ ఎట్ ధౌలి. ఈ కళింగన్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, 2 కళింగన్ ఇన్స్క్రిప్షన్స్, ఒకటి ధౌలిలో కూడా ఉంటుంది. రైట్, మరి ఆ ప్లేస్ లోనే ఈ రాక్ కట్ ఎలిఫెంట్ ని అంటే ఒక రాక్ లోనే చెక్కి దాన్ని ఎలిఫెంట్ షేప్ వచ్చేలాగా చేశారు. ఆ టైంలో దీన్ని చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా మిగిలిన ఆప్షన్స్ చూస్తే ఇక్కడ లింగరాజ టెంపుల్ ఎట్ భువనేశ్వర్. ఈ భువనేశ్వర్ అంటే ఒడిస్సాలో కట్టిన ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. ఏమేంటవి? లింగరాజ టెంపుల్ కానివ్వండి, కొనార్క్ సన్ టెంపుల్ కానివ్వండి, లేకపోతే మన పూరి జగన్నాథ్ టెంపుల్ కానివ్వండి. ఇవన్నీ కూడా ఎర్లీ మెడివల్ ఇండియన్ పీరియడ్ లో అంటే 10th సెంచరీ AD, 11th సెంచరీ AD, 13th సెంచరీ AD ఈ టైం మధ్యలో కట్టిన టెంపుల్స్ ఇవి. ఈ టైం మధ్యలో కట్టిన టెంపుల్స్. మరి ఇక్కడ ఉన్న లింగరాజ టెంపుల్ భువనేశ్వర్, ఇది మొత్తం భువనేశ్వర్ లోనే అత్యంత పెద్ద టెంపుల్. ఇందులో ఉండే శివుని ఆ టెంపుల్ 180 feet ఉంటది. ఓకే, రైట్. మరి ఈ లింగరాజ టెంపుల్ అనేది ఎప్పుడు కట్టారు? 11th సెంచరీ AD లో కట్టడం జరిగింది. 11th సెంచరీ AD లో మరి ఎవరు కట్టారు? అప్పటి సోమవంశీ డైనాసిటీ రూలింగ్ టైంలో సోమవంశీ డైనాసిటీకి చెందిన కింగ్స్ ఈ లింగరాజ టెంపుల్ ని భువనేశ్వర్ లో కట్టడం జరిగింది. ఓకే, ఇది 11th సెంచరీ. ఇక నెక్స్ట్ రాక్ కట్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం. మనం ఇక ఒక 2 years కిందట చైనీస్ ప్రీమియర్ ఇండియాకి వచ్చినప్పుడు మరి మన నరేంద్ర మోడీ, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన మధ్య చర్చలు కూడా ఇక్కడే జరిగాయి కదా, మహాబలిపురంలో. ఎస్, ఆ ఏరియాలోనే ఈ రాక్ కట్ మాన్యుమెంట్స్ ఉంటాయి. మరి వీటిని ఎవరు కట్టారు? బేసిక్ గా మహాబలిపురంలో ఉన్న రాక్ కట్ మాన్యుమెంట్స్, షోర్ టెంపుల్స్, అర్జునాస్ పినాన్స్, ఇవన్నీ కూడా ఎవరి టైంలో కట్టారు? పల్లవుల పీరియడ్ లోనే కదా కట్టడం జరిగింది ఇవన్నీ. మరి మనకు పల్లవులు ఏ టైంలో వస్తారు? పల్లవులు అనగానే ఏ టైంలో వస్తారు? వీళ్ళు 7th సెంచరీ AD, 8th సెంచరీ ఆ టైంలోనే కదా పల్లవులు వచ్చేది. ఎస్, మరి పల్లవులు అంటే మరి ఇది కూడా ఆటోమేటిక్ గా ఆ 7th to 8th సెంచరీ AD టైంలోనే కట్టింది. ఇక వరాహ ఇమేజ్ ఎట్ ఉదయగిరి అనగానే మనకు ఉదయగిరి కేవ్స్ అని అనుకుంటాం, కానీ 2 రకాల కేవ్స్ ఉన్నాయి. ఒకటేమో హిందూ కేవ్స్, అంటే హిందువులకు సంబంధించిన రాజులు ఆ లోపల కేవ్స్ లో కూడా హిందూ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇంకొకటేమో ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్ ఎట్ ఒడిస్సా. అవేమో ఒడిస్సా కారవేలుడు రాజ్యం ఉన్నప్పుడు కారవేలుడు కట్టించిండి, అవి జైన్ టెంపుల్. ఈ వరాహ ఇమేజ్, వరాహ అవతారం అనగానే మనకు ఎవరిది గుర్తుకొస్తుంది? మన విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారమే కదా. సో మరి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఉదయగిరి కేవ్స్ ఏ టైంలో ఎక్కడున్నట్టు? మధ్యప్రదేశ్. మరి మధ్యప్రదేశ్ లో ఉన్న ఉదయగిరి కేవ్స్ హిందూ కేవ్ స్ట్రక్చర్ అయినప్పుడు మరి వీటిని ఎవరు కట్టించారు? వీటిని గుప్తులు కట్టించినట్టే కదా. ఎస్, చంద్రగుప్త 2 ఆర్ చంద్రగుప్త విక్రమాదిత్య పీరియడ్ లో ఇవి కట్టించారు. ఓకే, మరి గుప్తులు అనగానే
ఏ టైంలో వస్తారు గుప్తులు? ఫస్ట్ మౌర్యాస్, రైట్? మౌర్యాస్ తర్వాత ప్రీ మౌర్య అని చెప్పి, సారీ పోస్ట్ మౌర్య అని చెప్పి మనం శాతవాహనాస్ గురించి లేకపోతే ఇండో గ్రీక్స్ వీళ్ళందరి గురించి చదువుకుంటాం. దాని తర్వాత వచ్చేదే కదా గుప్తా డైనాసిటీ. మరి గుప్తా డైనాసిటీ ఎప్పుడు వచ్చింది? 5th century ఏడీలో, 5th century AD ఆ టైంలో ఉంటుంది. ఓకే, సో మనకి ఈ టైం పీరియడ్, ఈ ఫేమస్ టెంపుల్స్ ఎవరు కట్టారు, ఎక్కడ కట్టారు, ఇవన్నీ తెలిసి ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ ఈజీ అవుతుంది. లేకపోతే ఏందో ఇది అర్థమే కాదు ఎవరు కట్టిరు ఏంది అనేది, రైట్? ఓకే, సో ఆన్సర్ ఏంటి? రాక్ కట్ ఎలిఫెంటెడ్ డౌలీ. రాక్ కట్ ఎలిఫెంటెడ్ డౌలీ. ఓకే, రైట్. Now coming on to the next question, that is with reference to the Indian history of art, consider the following pairs. Consider the following pairs. Which of the pairs given above are correctly matched? You స్ట్రక్చర్ ఇచ్చిండు, దాని ఏరియా సైట్ ఎక్కడుందో ఇచ్చిండు. మరి రెండుట్లో ఏది, ఈ మూడుట్లో ఏది కరెక్ట్ మ్యాచ్ అయినాయి అని చెప్పి అడుగుతుంది. ఒకసారి చూడండి. ఏ గ్రాండ్ ఇమేజ్ ఆఫ్ బుద్ధాస్ మహాపరినిర్వాణ with numerous celestial musicians above and the sorrowful figures of his followers below. ఇది అజంతాలో ఉందా అంటున్నాడు. అజంతాలో మనకు అజంతా బుద్ధిస్ట్ కేవ్సే కదా. ఎస్, మన కేవ్ నెంబర్ 1లో పద్మపాణి బోధిసత్వ అని ఉంటాయని చెప్పి మనం చాలాసార్లు ఎగ్జామ్ లో వచ్చింది. పద్మపాణి బోధిసత్వ ఒకటి ఏ కేవ్ నెంబర్ లో ఉంది అని కూడా ఇంతకు ముందు ఒకసారి అడిగారు. సో అజంతా అనగానే బుద్ధిస్ట్ కేవ్సే కదా. ఎస్, ఇది బుద్ధిస్ట్ కేవ్. మరి బుద్ధుని యొక్క మహాపరినిర్వాణ ఇది ఏ కేవ్ లో ఉంటుంది అంటే 26th కేవ్. 26th కేవ్ అజంతా యొక్క 26వ నంబర్ యొక్క కేవ్ లో ఈ బుద్ధుని యొక్క పరినిర్వాణకు సంబంధించింది అక్కడ ఎన్గ్రేవ్ చేసి ఉంది. సో ఇది కరెక్టే. ఓకే, రైట్. నౌ సెకండ్, ఏ హ్యూజ్ ఇమేజ్ ఆఫ్ వరాహ అవతార విష్ణు as he rescues goddesses earth from the deep and chaotic waters sculpted on rock. ఇక్కడ ఎందుకు ఇది ఇట్లా రౌండ్ అప్ చేశారంటే వరాహ అవతార విష్ణు అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ క్వశ్చన్ లో. ఏమని మాట్లాడుకున్నాం ఇక్కడ? ఇగో చూడండి, వరాహ ఇమేజ్ అట్ ఉదయగిరి కేవ్స్ గుప్తుల టైంలో అని కదా. ఎస్, మరి ఇక్కడ ఇది కూడా అదే వరాహ అవతారు విష్ణుమూర్తిది. మరి గుప్తుల కాలంలో కట్టింది. మరి ఇది ఉదయగిరి కేవ్స్ ఎంపీలో కట్టిరు. ఇక మౌంట్ అబు ఇది తప్పు అవుతుంది కదా. అసలు మౌంట్ అబు ఎక్కడ వస్తుంది? జైన్ టెంపుల్స్, ద ఫేమస్ జైన్ టెంపుల్స్, దిల్వారా జైన్ టెంపుల్స్ ఆఫ్ మౌంట్ అబు రాజస్థాన్ కదా. ఎస్, సో ఆటోమేటిక్ గా ఈ ఆప్షన్ తప్పు, రైట్? ఇక అర్జునాస్ పినాన్స్ ఆర్ డిసెంట్ ఆఫ్ మామల్లపురం గంగా స్కల్ప్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ హ్యూజ్ బౌల్డర్స్. ఎస్, రెండు ఇట్లా రాక్స్ బౌల్డర్స్ ఉంటే ఇటు కొంచెం అక్కడనే చెక్కి కట్టేసిరు ఈ అర్జునా పినాన్స్. మరి ఇది ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. అర్జునా పినాన్స్ అనేది మామల్లపురంలోనే ఉంది. మామల్లపురం ఆర్ ఇప్పుడు మహాబలిపురం అంటున్నారు. ఇది కంచీపురం డిస్టిక్. మన తెలుగు వాళ్ళు చాలా మంది కంచి పట్టి చీరల కోసం వెళ్తా ఉంటారు కదా కంచికి. ఎస్, ఆ కంచి ఉన్న కంచీపురం డిస్టిక్ లోనే ఈ మామల్లపురం ఆర్ మహాబలిపురం ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్, థర్డ్ రెండు కరెక్ట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఆ ఆప్షన్ ఏంటి మరి? See 1 and 3 only. Option C is the correct answer. Okay, option C is the correct answer. Right. Coming on to the third question. With reference to the cultural history of India, the term Panchayatan refers to. ఇది మొన్న TSPSC ఎగ్జామ్ లో ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్ అడగలేదు కానీ ఈ పంచాయతాన్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చిందండి. పంచాయతాన్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ రావడం జరిగింది. అసలు ఈ పంచాయతాన్ ఏంటంటే ఆప్షన్ చూడండి. ఆయన అసెంబ్లీ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ అంటున్నాడు. అసెంబ్లీ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ కి పంచాయతానికి ఏమైనా సంబంధం ఉందా? అసెంబ్లీ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ ఆర్ ట్రైబ్స్ అంటే మనం ఏమని చదువుకుంటాం? వేదిక్ సివిలైజేషన్ టైంలో సభ అని చదువుకుంటాం కదా. ఇక రిలీజియస్ సెక్ట్, మనకి ఎక్కడైనా రిలీజియస్ సెక్ట్ అనగానే జైనిజము, బుద్ధిజము, అజీవికాసు ఇలాంటివి వచ్చింది కానీ పంచాయతాన్ సెక్ట్ అని చెప్పి ఎక్కడైనా వచ్చిందా? రాలేదు కదా. సో ఇది కూడా తప్పే. ఏ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్. ఎస్, ఇది కరెక్ట్ అండి. దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్. అంటే అదేంటి సార్? వెసరా స్టైలు, నగరా స్టైలు, ద్రవిడ స్టైల్ ఉంది కానీ పంచాయతన్ స్టైల్ ఏంటంటే ఇది కూడా ఉంటుందండి. అంటే నగరా స్టైల్లోనే ఇది కూడా కలిపి ఉంటుంది. ఎలా అంటే నగరా స్టైల్ అంటే నార్త్ ఇండియాలో కడతారు, ఇట్లుంటది, రైట్, ఇది వేరే. కానీ మొత్తం ఒకటే స్ట్రక్చర్ అంటే ఒకటే దాని మీద 5 టెంపుల్స్ ఉంటాయి. ఒకటేమో మెయిన్ డైటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివుడు అనుకోండి, మెయిన్ డైటీ ఇక్కడనే.
మరి ఇక్కడనే ఈడొకటి ఇక్కడొకటి 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 4 సరౌండింగ్స్ గా 4 సబ్సిడరీ స్ట్రెయిన్స్ ఉంటాయి. అంటే మెయిన్ ఒక సెంట్రల్ స్ట్రెయిన్ అంటే సెంట్రల్ డైటీ యొక్క గుడి, దాని చుట్టూగా చిన్న చిన్నగా 4 ఇలా ఉంటే పంచాయతా స్టైల్ అని చెప్పి అంటారు. అంటే సార్ మన దగ్గర కూడా ఉంటాయి కదా మరి ఇట్లా అని చెప్పి మీరు అనొచ్చు. మన దగ్గర ఉండేటి కొంచెం డిఫరెంట్ అండి, ఏదో 2-3 ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ డైటీ ఉంటే ఆయన భార్యలది ఇటొకటి ఉంటుంది. వేరే ఇక బయట అంటే మెయిన్ టెంపుల్ బయట ఎంట్రీ కాగానే మన గణేశుడిది, దాని తర్వాత నవగ్రహాలు, దాని తర్వాత ఆంజనేయుడు, ఇది వేరే రైట్. ఇవి వేరే సపరేట్ కట్టు ఉంటాయి. కానీ మీరు నార్త్ ఇండియాకి వెళ్తే ఈ పంచాయతన్ స్టైల్లో కొన్ని టెంపుల్స్ కట్టుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము కేంద్రీయ మహాదేవ టెంపుల్ గురించి మాట్లాడుకుంటాం కదా, చెండేలస్ కట్టిరు ఖజురహో టెంపుల్స్ లో భాగంగాని అది కానివ్వండి, లేకపోతే ఇందాక లింగరాజ టెంపుల్ గురించి చెప్పాను భువనేశ్వర్ లో ఉందని, అది కానివ్వండి. ఇలాంటి టెంపుల్స్ అన్ని కూడా ఒకటే దగ్గర ఒకటే స్ట్రక్చర్ లో ఒక మెయిన్ స్ట్రైన్ ఉండి పక్కకు ఒక 4 స్ట్రైన్లు ఉంటాయి. దాన్ని పంచాయతా స్టైల్ ఆఫ్ అని చెప్పి అంటారు. ఓకే, పంచాయతా స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మరి ఇది ఇక్కడ TSPSC లో ఎక్కడ అడిగారంటే 2022 ఆర్ 2023 గ్రూప్ 1 లో ఖజురహో టెంపుల్స్ గురించి మాట్లాడుతూ అది ఎవరు కట్టారు, చండేలాస్, ఎక్కడున్నాయి, మధ్యప్రదేశ్. దాంతో పాటు ఈ దిస్ ఆర్ పార్ట్ ఆఫ్ పంచాయతా స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అడిగాడు. చాలా మందికి పంచాయతాన్ స్టైల్ గురించి తెలియక తప్పు పెట్టొచ్చారు. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే రైట్, యూపీఎస్సీలో కూడా అడిగిండండి ఇంతకుముందు. రైట్, నగర వెసర ద్రవిడతో పాటు నగరాలో భాగమైన ఈ పంచాయతాన్ కూడా ఇంపార్టెంటే. ఓకే రైట్, రేపు ప్రొద్దున ఎగ్జామ్ లో ఇంకా డీప్ గా అడిగితే పంచాయతాన్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన గుళ్ళు ఇచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి అడగచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే మనకు తెలిసిన టెంపుల్స్ ఏంది, లింగరాజ టెంపుల్ భువనేశ్వరు, కాంద్రియ మహాదేవ టెంపుల్ రైట్ ఖజురహో, అలాగే దశావతార టెంపుల్ ఇన్ ఉత్తరప్రదేశ్ లో దశావతార టెంపుల్ ఉందండి. అందులో కూడా ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇవి ఫేమస్ టెంపుల్ దానికి సంబంధించినంత వరకు. మీకు ఎలిమినేషన్ లో భాగంగా ఈజీ కావడానికి ఆ టెంపుల్స్ పేర్లు చెప్పాను, మీరు దీన్ని నోట్ చేసుకోండి. కేంద్రీయ మహాదేవ టెంపుల్ ఖజురహో, లింగరాజ టెంపుల్ భువనేశ్వర్, దశావతార టెంపుల్ దియోగఢ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ద పంచాయతాన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎగ్జామ్ లో మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, లేకపోతే స్టేట్మెంట్ బేస్డ్ వస్తున్నాయి. అందుకే మీకు ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాను. ఓకే చూడండి, లిస్ట్ లో ఇవన్నీ ఫేమస్ కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చాడు, కొన్ని ఆర్ట్ ఇచ్చాడు, ఇంకోటి ఆ రాజులు దానికి సంబంధించిన లింక్స్ ఇచ్చాడు. వీటిని మనం కనెక్ట్ చేయాలి. ఇందులో ఈజీగా ఉండేది ఫస్ట్ లెంకోండి, మిలింద పన్హో అనగానే ఎవరు గుర్తుకొస్తారు, రాజు మినాండర్, ఆయన కోర్ట్ లో ఉన్న బుద్ధిస్ట్ సెయింట్ నాగసేన రైట్ ఆర్ నాగార్జున కదా. సో సి ఏంటి 1. ఇక జూనాగఢ్ రాక్ ఇన్స్క్రిప్షన్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ గివెన్ ఇన్ ఇండియా రైట్, ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ దీన్ని ఇచ్చింది రుద్రదమాన్. మరి దాంతో పాటు ఈ ఏరియాలో అశోకుడికి చంద్రగుప్త మౌర్యుని కూడా సంబంధం ఉంటుంది. ఎందుకు, అక్కడ ఒక లేక్ ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేపియడం రిపేర్ చేపియడం చేస్తారు కదా, ఎస్ అందుకు. ఇంకోటి మరి మన శాతవాహనులకు సంబంధించిన విషయాలు కూడా ఈ జునాగఢ్ రాక్ ఇన్స్క్రిప్షన్ లో ఉంటాయి. అవేంటంటే వశిష్ఠపుత్ర పులమావిని ఈ రుద్రదమనుడు ఓడిపేసినట్టుగా అందులో ఉంటుంది. అలాగే దాని తర్వాత ఆయన తమ్ముడైన శివశ్రీ శాతకర్ణితోని రుద్రదమనుడి యొక్క కూతురికి ఇచ్చి వివాహం చేసినట్టు కూడా అందులోనే ఉంటుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. మరి జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ సంబంధించిన సుదర్శన్ లేక్, దాన్ని అశోకుడు చంద్రగుప్త మౌర్య కట్టించడము, రిపేర్ చేపియడము, మరి రుద్రదమనుడు కూడా దాన్ని రిపేర్ చేపియడము, ఈ పాయింట్. అలాగే మరి మన శాతవాహనులకు సంబంధించిన విషయం దగ్గరకు వచ్చినప్పుడు అటు ఏపీ వాళ్ళకు ఇటు తెలంగాణ వాళ్ళకు శాతవాహనులు ఇంపార్టెంటే కదా. సో ఈ 3rd, 4th పాయింట్లు కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, సో జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్, రుద్రదమాన్ 1. ఓకే, ఇక గాంధార ఆర్ట్ గానే కుషాన్స్. ఇండో గ్రీక్ నుంచి స్టార్ట్ అయినా కూడా, ఇండో గ్రీక్ రూలర్స్ టైం నుంచి స్టార్ట్ అయినా కూడా కుషాన్స్ టైంకి వచ్చేసరికి ఇది ఒక రేంజ్కి వెళ్ళింది రైట్. సో అందువల్ల కుషాన్స్ కరెక్ట్. ఇక మిగిలింది టక్సీలా ఇన్స్క్రిప్షన్ ఆర్ తక్షశీల ఇన్స్క్రిప్షన్. దీనికి పటికాతోని సంబంధం ఉందండి. అది ఎలా అంటే
ఇది తక్షశిల కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అండి. ఇది బేసిక్ గా దాన శాస్త్రం అనుకోండి. కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ బేసిక్ గా దాన శాస్త్రాలలో ఉంటాయి. సో దీనికి ఇండోసైటియన్ సాకా రూలర్ అయిన ఈ పటిక అనే అతను ఆ సాకాస్ యొక్క సత్ర పైన మరి ఆయనకు సంబంధించిన విషయము ఈ తక్షశిల ఇన్స్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ తక్షశిల కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనేది ఇంకా అవైలబుల్ గా ఉందండి. లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లో దీన్ని భద్రపరచడం జరిగింది. ఓకే, సో రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? A3 గాంధారాట్ కుషాన్స్, జూనాగఢ్ రుద్రమాన్, B4 C1 D2. 3, 4, 1, 2 ఎక్కడ ఉన్నాయి? ఈ C is the correct answer. Okay, now coming on to the next question. The Nagara, Dravida and Vesara. అసలు ఇవేంటి? ఇందాకే చెప్పాను కదా, 3 main styles of Indian temple architecture. 3 main styles of Indian temple architecture. ఇది UPSC లో ఇచ్చాడు. ఇదే సేమ్ క్వశ్చన్ మక్కి కాపీ కొట్టి లాస్ట్ టైం TSPSC గ్రూప్ 2 2016 లో లాస్ట్ టైం జరిగింది అప్పుడే కదా. ఎస్, పేపర్ 2 లో ఇండియన్ హిస్టరీలో భాగంగా ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండి. ఇదే క్వశ్చన్ విత్ ఆప్షన్స్, ABCDల లైన్లు కూడా చేంజ్ చేయకుండా అలాగా సేమ్ అట్లనే ఇచ్చేసాడు. ఓకే, దీస్ ఆర్ ద నగరా స్టైల్, ద్రవిడ స్టైల్, వెసరా స్టైల్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్టైల్ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. యాన్షియంట్ ఇండియా టైమ్ లో దీన్ని ఇలాగే కట్టేవాళ్ళు. ఇప్పటికీ ఇవి ఫాలో అవుతారు చాలా ఏరియాలో. ఓకే, సో దీస్ ఆర్ ద 3 మెయిన్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. నగరా స్టైల్ అంటే ఇది నార్త్ ఇండియాలో కడతారు, ఒడిస్సా వరకు ఈ స్టైలే ఉంటుంది. ఇక ద్రవిడ అంటే సౌత్ ఇండియన్ స్టైల్, ముఖ్యంగా తమిళనాడులో చోళాస్ టైంలో చాలా టెంపుల్స్ కట్టారు ఇట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కూడా ఇలానే ఉంటాయి. మీరు శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళినా, తిరుపతి టెంపుల్కి వెళ్ళినా ఇవన్నీ కూడా ఈ స్టైల్లోనే ఉంటాయి. ఇక తమిళనాడుకి వెళ్తే అయితే 99.99% ద్రవిడన్ స్టైల్లోనే ఉంటాయి. ఓకే, ఇక వెసరా స్టైల్స్ అనేది మన కర్ణాటకలో హొయసాలులు ఉన్నప్పుడు, చాళుక్యులు ఉన్నప్పుడు ఈ నగర అండ్ ద్రవిడ 2 స్టైల్స్ ని మిక్స్ చేసి వెసరా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని తీసుకురావడం జరిగింది. కొంతవరకు విజయనగర సామ్రాజ్యం టైంలో కూడా ఈ వెసరా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని వాడడం జరిగింది. మరి ఇవి మాత్రమే ఉన్నాయా మన ఇండియాలో స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ అంటే? కాదు, వీటికన్నా వేరే ఉన్నాయి. కానీ ఈ నగర, ద్రవిడ, వెసరా అనేది 3 మెయిన్ స్టైల్స్. ఇవి కాకుండా మీకు నాయకా స్టైల్ కనిపిస్తుంది, అలాగే పాలా అండ్ సేనా టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కూడా కనిపిస్తాయి. పాలా అండ్ సేనాస్ అటు మన ఇక్కడ బెంగాల్ రీజియన్ లో 12th century AD వరకు రాజ్యంలో ఉన్నారు కదా. ఎస్, వాళ్ళ టైంలో కూడా కట్టారు. ఇక హొయసాల స్టైల్ అనుకోండి, ఇది అన్ని అనుకున్న హొయసాలస్ కూడా వెసరా స్టైల్ కిందకే వస్తుంది. విజయనగర స్టైల్ కూడా ఉంటుంది, అది కూడా కొంచెం వెసరా స్టైల్ కిందకే వస్తుంది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 మెయిన్ స్టైల్స్ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ నగర, ద్రవిడ, వెసరా మీద చాలా సార్లు ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తున్నాయండి. డిఫరెన్సెస్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ద్రవిడ స్టైల్ తీసుకున్నప్పుడు గోపురం, ఎంట్రన్స్ లో గోపురం చాలా పెద్ద ఉంటాయి. మన అరుణాచలం టెంపుల్ కి మధ్య తెలుగు వాళ్ళు బాగా వెళ్తారు కదా, తమిళనాడులో ఉన్న అరుణాచల టెంపుల్ కి వెళ్ళి 14 కిలోమీటర్ రౌండ్ కొట్టేస్తారు కదా. ఎస్, ఆ టెంపుల్ చూసినా, లేకపోతే మన శ్రీకాళహస్తి టెంపుల్ శనిదేవుడికి పూజ చేయాలని పోతారు కదా. ఎస్, మీలో కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు, రైట్. సో అక్కడ చూసినా మనకి ఏం కనిపిస్తుంది? ఎంట్రన్స్ లోనే పెద్ద శిఖరం కనిపిస్తుంది కదా. ఎస్, గోపురం కనిపిస్తుంది కదా. ఎస్, మరి అలాగే మన ఈ టెంపుల్స్ లో ఒక వాటర్ ట్యాంక్స్ కూడా ఉంటాయండి. సపరేట్ గా వాటర్ ట్యాంక్స్ ని కూడా కట్టింది ఉంటది ద్రవిడ స్టైల్లో. అదే నగర, వెసరా స్టైల్లో అలాంటివి ఉండవు. నగర, వెసరా స్టైల్లో ఉండవు. ఇక నగర స్టైల్ అన్నప్పుడు ఇందాక చెప్పాను, పంచాయత స్టైల్ ఆఫ్ టెంపుల్ మేకింగ్ అనేది ఈ నగర స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లోనే బాగా కనిపిస్తుంది. అలాగే అసెంబ్లీ హాల్స్, మెయిన్ అంటే మండపాలు, మన ఇప్పుడు టెంపుల్స్ లో కూడా మండపం ఉంటది అనుకోండి. అంటే గర్భగుడి ఇదైతే ముందర కూర్చోడానికి పెద్ద మండపాలు ఉంటాయి కదా. ఎస్, కాకపోతే నగరా స్టైల్ ఆఫ్ కట్టిన నార్త్ ఇండియాలో అవి చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. అట్లనే గర్భగుడి ఉంటది కదా. ఎస్, ఆ గర్భగుడి ముందట గంగా అండ్ యమునా నది, ఆ రివర్ గాడెసెస్ యొక్క స్ట్రక్చర్స్ కూడా అక్కడ పెట్టి ఉంటాయి. బేసిక్ గా అవి పిల్లర్డ్ అప్రోచ్ లా కడతారు నగర. మరి ఇందాక నేను ద్రవిడ స్టైల్ చెప్పాను. ఇక మిగిలింది ఏంది? వెసరా స్టైలే కదా. ఎస్, వెసరా స్టైల్ అంటే ఏం లేదండి, మిక్స్, రెండుడి యొక్క మిక్స్. అది వెసరా స్టైల్ అనేది రెండుడి యొక్క
మిక్స్. దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా అడగచ్చు మిమ్మల్ని. అంటే ద్రవిడ స్టైల్లో కట్టిన టెంపుల్ ఏది, నగరా స్టైల్లో కట్టిన టెంపుల్ ఏది, వెసరా స్టైల్లో కట్టిన టెంపుల్ ఏది అని చెప్పి. మరి మీరు నగరా స్టైల్లో కట్టిన టెంపుల్ ఏదంటే ఏం చెప్తారు? రీసెంట్ గా మన అయోధ్యలో కట్టిన రామ మందిరం ఉంది కదా, ఎస్, ఆ రామ మందిరం, అయోధ్య రామ మందిరం కూడా మన రాముడి కోసం కట్టింది. అది కూడా నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లోనే కట్టడం జరిగింది. దాంతో పాటు ఈ ఖజురహో టెంపుల్స్ అనుకోండి, లేకపోతే మీకు నార్త్ ఇండియాలో కనిపించే ఏ ఫేమస్ టెంపుల్ అయినా నగరా స్టైల్లోనే కట్టింది ఉంటుంది. ఇక ద్రవిడ స్టైల్లో అంటే మన తమిళనాడులో, మన ఆంధ్రప్రదేశ్ లో కట్టిన టెంపుల్స్ అవన్నీ. వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటేనేమో ముఖ్యంగా కర్ణాటక, ఈ విజయనగర స్టైల్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి కదా, విజయనగర స్టైల్ ఆఫ్ టెంపుల్స్ అవన్నీ దీని కిందకే వస్తాయి. ఓకే సార్, మీరు వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క డిఫరెన్స్ చెప్పలేదు కదా. మెయిన్ గా దీని మీద మండపాస్ మరియు విమాన స్ట్రక్చర్ ఉంటది కదా, ఎస్, అవన్నిటి మీద స్పెషల్ ఎంఫసిస్ ఉంటుందండి ఇందులో. ఓకే, అండ్ అలాగే ఈ వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని ముఖ్యంగా బాదామి చాళుక్యాసు, రాష్ట్రకూటాస్ కట్టిన టెంపుల్స్ లో మీరు హొయసాల డైనాసిటీస్, మన బెల్లూరులో కానివ్వండి, హల్బేడులో కానివ్వండి, వీళ్ళు కట్టిన హొయసాలాస్ కట్టిన టెంపుల్స్ ఉన్నాయి కదా, ఎస్, అందులో మనకు ఈ స్ట్రక్చర్ లో కట్టినవి బాగా కనిపిస్తాయి. అలాగే అహియోల్లో కట్టిన లడ్కన్ టెంపుల్ ఉంటుంది కదా, ఎస్, అవన్నీ కూడా వెసరా స్టైల్లోనే ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే ఇంత ఎక్కువ సేపు చెప్పాను. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఫేమస్ ఫర్ సన్ టెంపుల్? ఎస్, సన్ టెంపుల్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇగో ఇది యూపీఎస్సీ లో అడిగిన క్వశ్చన్. ఇది మన తెలుగు వాళ్ళు ఈజీగా పెట్టేసి వచ్చారు, వేరే నార్త్ ఇండియన్స్ పెట్టలేకపోయారు. ఎందుకు పెట్టలేకపోయారు నార్త్ ఇండియన్స్? క్వశ్చన్ చూడండి, ఏమిచ్చిండు? అర్సవల్లి టెంపుల్ అన్నాడు. అర్సవల్లి సూర్యనారాయణ టెంపుల్ కి, సూర్య భగవానుడి టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికే వెళ్తారండి. అంటే ఎట్లా అవుతే మన శని పూజ చేపియాలంటే శ్రీకాళహస్తికి వెళ్తాము, సరస్వతి మాత కోసము బాసర్కి వెళ్తాము, అట్లా సూర్యనారాయణ టెంపుల్, సూర్య భగవానుడి టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ అర్సవల్లి సూర్యనారాయణ టెంపుల్ కే వెళ్తా ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది, అందువల్ల మన వాళ్ళందరికీ ఈజీగా తెలిసింది, మరి వేరే వాళ్ళకు తెలియలేదు. సో మన వాళ్ళు ఇది ఈజీగా పెట్టొచ్చారు. ఇక ఈ అమర్కంతకు ఓంకారేశ్వర్ అన్నప్పుడు మనకి అమర్కంతక్ అనగానే ఇండియన్ జాగ్రఫీలో వస్తుంది. ఎక్కడ వస్తుంది? నర్మదా నది పుట్టిన ప్లేస్ ఇదే కదా. నర్మదా నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా. ఎస్, నర్మదా నది కానివ్వండి, సన్ రివర్ కానివ్వండి, ఈ అమర్కంతక్ ఏరియా నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా ఒక చుట్టుపక్కల టెంపుల్ ఉంది, కానీ అది శివుని టెంపుల్, సూర్య భగవానుడి టెంపుల్ పెద్దగా ఏమేది లేదు. సో ఇది తప్ప ఆన్సర్. ఇక ఓంకారేశ్వర టెంపుల్ కూడా, ఇది కూడా మధ్యప్రదేశ్ లో ఉంది, కానీ ఇది కూడా శివునికి సంబంధించిన టెంపులే. మరి అరసవల్లి టెంపుల్ గురించి మాట్లాడుకుంటే దీన్ని 7th సెంచరీలో కట్టారు. అండ్ దిస్ 7th సెంచరీ ఏరియా శ్రీకాకుళం, విజయనగరం ఏరియా అంతా కళింగుల పాలనలో ఉండేది కదా. మనం కళింగ కారవేరుడు హతిగుంప ఇన్స్క్రిప్షన్ అని చెప్పి చాలా సార్లు చదువుకుంటాం కదా, హతిగుంప కేవ్స్ ఆర్ హతిగుంప ఇన్స్క్రిప్షన్ అని. ఎస్, మరి 7th సెంచరీ ఏడీలో ఆ కళింగ డైనాసిటీకి చెందిన దేవేంద్ర వర్మ అనే రాజు దీన్ని కట్టించడం జరిగింది. ఏపీఎస్సి వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అర్సవల్లి గురించి. ఒకవేళ సన్ టెంపుల్ అడగాలనుకున్నప్పుడు టీఎస్పీఎస్సి వాళ్ళకు కూడా అర్సవల్లి మీద క్వశ్చన్ రావచ్చు. ఇక మనం సన్ టెంపుల్స్ గురించి మాట్లాడుకుంటే మన దేశంలో మాత్రమే సూర్య భగవానుడికి టెంపుల్ ఉన్నాయా? లేదు. చైనాలో ఉన్నాయి, మంగోలియాలో ఉన్నాయి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఉన్నాయి, పాకిస్తాన్ లోని ముల్తాన్ లో కూడా సూర్య భగవానుడి టెంపుల్ ఉంది. మన దేశంలో ఉన్నా తక్కువ అండి. అంటే శివునికి విష్ణువుకి ఉన్న టెంపుల్స్ కంపేర్ చేసుకుంటే, రాముడికి ఉన్న టెంపుల్స్ కంపేర్ చేసుకుంటే, సూర్య భగవానుడు మనకు కనిపించే దైవం అయినప్పటికీ సూర్య భగవానుడి మీద ఉన్న టెంపుల్స్ ఇండియాలో తక్కువ. ఓకే, కంపారిటివ్లీ. కానీ ఉన్న ఫేమస్ టెంపుల్స్ లిస్ట్ మనకు తెలియాలి. ఓకే, సన్ టెంపుల్ అనగానే మనకు గుర్తుకొచ్చే ముఖ్యమైన టెంపుల్ ఏంది? కొనార్క్ సన్ టెంపుల్ కదా, బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎస్, దీనికి యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా ఉంది, రైట్. రీసెంట్ గా ఇది మళ్ళీ ఒకసారి న్యూస్ లో కనిపించింది. ఎందుకంటే మన ఇండియన్ రైటర్ ఉన్నాడు కదా, రస్కిన్ బాండ్ మన ఇండియన్ రైటర్ అండి. ఆయన కొంచెం బాగా తెల్లగా బ్రిటిష్ అయిన లాగా ఉంటాడు. ఈయన ఒకసారి టెంపుల్కి వెళ్తే ఈయన బ్రిటిష్ అయినా అనుకొని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్ట్రక్చర్ ఏఎస్ఐ వాళ్ళ కింద ఉంటది కదా, అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫారినర్స్ కి సపరేట్ టికెట్ ఉంటదండి, ఎక్కువ పైసలు కట్టాలి. మన చార్మినార్ దగ్గరకు పోయినప్పుడు కూడా మీరు చూస్తే ఫారినర్స్ కి ఎక్కువ డబ్బులు కట్టించుకుంటారు, ఇండియన్స్ కి ఏమో నార్మల్ గా వెళ్ళిపోవచ్చు, రైట్, 5 రూపీస్ 10 రూపీస్ అని.
ఈయనని కట్టుమన్నారట. మరి ఈయన బర్త్డే మొన్న 2 రోజుల కిందట, అందుకే న్యూస్ లోకి వచ్చింది అక్కడ కొనార్క్ సన్ టెంపుల్. జస్ట్ మీకు ఒక రస్కిన్ బాండ్ ఆయన రాసిన బుక్స్ నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. రస్కిన్ బాండ్ యొక్క బుక్స్ గురించి, ఆయన బుక్స్ చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు. ఓకే రైట్. ఇంకా ఫేమస్ టెంపుల్స్ ఏమున్నాయి? గుజరాత్ లో ఒక టెంపుల్ ఉంది. గుజరాత్ లో మొదేరా టెంపుల్, మొదేరా అనే ఊర్లో గుజరాత్ లో ఒక టెంపుల్ ఉంది కదా. ఎస్, మొదేరా సన్ టెంపుల్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై భీమా. భీమా 1 బిలాంగ్స్ టు చాళుక్యాస్. ఇంకా మార్తాండ్ సన్ టెంపుల్, ఇది కశ్మీర్ లో ఉంది. కశ్మీర్ లోని అనంతనాగ్ లో ఒక 1 year కిందట న్యూస్ లో ఉంది. ఎందుకంటే అప్పటి కశ్మీర్ గవర్నర్ వెళ్ళి దీన్ని స్టార్ట్ చేసిండు రథసప్తమి రోజు. స్టార్ట్ చేసిండు కాదు, రథసప్తమి రోజు దీనికి వెళ్ళడం జరిగింది అప్పట్లో మార్తాండ్ సన్ టెంపుల్ కి. అందువల్ల న్యూస్ లోకి వచ్చింది. కానీ ఇది కూడా చాలా ఫేమస్ సన్ టెంపుల్ అండి. సన్ టెంపుల్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి అడగచ్చు. అనంతనాగ్ లో ఉంది మార్తాండ్ సన్ టెంపుల్. ఓకే, ఇవన్నీ చాలా చాలా ఫేమస్ సన్ టెంపుల్స్ అండి, ముఖ్యంగా కొనార్క్ సన్ టెంపుల్స్. ఈ రథసప్తమి రోజు ఇవి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఈ అర్సవల్లి టెంపుల్ కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఈ రథసప్తమి రోజున సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్ గా అర్సవల్లి టెంపుల్లో ఉన్న మెయిన్ దేవుడు ఎవరు? సూర్యనారాయణ స్వామి కదా, ఆయన కాళ్ళ మీద పడేటట్టుగా డిజైన్ చేసిరంట. అప్పట్లో ఇంత డిజైన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఇలా డిజైన్ చేస్తారని చెప్పి మీకు డౌట్ రావచ్చు, కానీ చాలా టెంపుల్స్ ఇలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా చూసుకున్న మన హీరో నిఖిల్, హ్యాపీ డేస్ లో నిఖిల్ ఉంటాడు కదా. ఎస్, ఆయనది కార్తికేయ అని సినిమా వచ్చింది. కార్తికేయ 2 కాకుండా ఫస్ట్ కార్తికేయ సినిమా వచ్చింది కదా. ఎస్, అందులో కూడా ఊర్లో విగ్రహం, మెయిన్ డైటీ విగ్రహం కింద ఒక డైమండ్ ఉంటది. రాత్రి పూట చంద్రుడు కరెక్ట్ దాని మీద పడితే ఊరు మొత్తం వెలుగు వస్తుంది కదా. ఎస్, అలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఏనండి ఇది కూడా, ఈ అర్సవల్లి టెంపుల్. మీరు రిలేట్ చేసుకోవాలని చెప్తున్నాను. ఓకే రైట్. సో ఆన్సర్ ఏంటి ఇందులో? ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వేరే 2 తప్పండి. మీకు ఇక్కడ సన్ టెంపుల్స్ ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ప్రతిసారి అర్సవల్లి గురించి అడగడు. చాలా సార్లు 90% ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్ కొనార్క్ సన్ టెంపుల్ మీదనే వస్తుంది. కొనార్క్ సన్ టెంపుల్ ఎవరు కట్టిర్రు, ఏ టైంలో కట్టిర్రు, దాని మీదనే వస్తుంది. అలాగే మొదేరా సన్ టెంపుల్ కానివ్వండి, మరియు మార్తాండ్ సన్ టెంపుల్, ఇవన్నిటి మీద వస్తాయి. అందుకే ఇక్కడ చెప్పాను. ఓకే, అలాగే మీకు విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సన్ టెంపుల్ అని చెప్పి ఇస్తే గుర్తుపట్టడానికి కూడా తెలియాలి కదా. ఎస్, అందుకే ఇదంతా డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. ఓకే రైట్. టెంపుల్ ఆర్కిటెక్చర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. టీఎస్పీఎస్సీ వాళ్ళకు మొన్న గ్రూప్ 1 లో యాన్షియంట్ ఇండియాలో వచ్చిన క్వశ్చన్లు 4-5 వస్తే అందులో 2 నుంచి 3 క్వశ్చన్లు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆ రాక్ కట్ ఆర్కిటెక్చర్ మీదే ఇచ్చారు. సో వాటి చూసుకొని వెళ్ళండి. ఓకే రైట్. ఎందుకంటే టీఎస్పీఎస్సీ సిలబస్ లో కూడా మీకు సిలబస్ లో ఏముంది? సోషియో రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్, అంటే సొసైటీ, ఎకానమీ, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, ఇవే కదా. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి అడుగుతున్నాడు. ఏ రాజు ఎవరి మీద యుద్ధం చేసిండు, ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, అవన్నీ అడగడం ఆపేసారు కదా. ఎస్, సో ఇవి ఇంపార్టెంట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇది కొంచెం ఈజీ క్వశ్చన్ ఉంది. నలంద, మనకు నలంద అనగానే ఏం గుర్తుకొస్తుంది? నలంద బుద్ధిస్ట్ యూనివర్సిటీయే కదా. ఎస్, సో దీంతో లింక్అప్ చేయండి. సార్నాథ్, కొనార్క్ ఇందాకే మాట్లాడుకున్నాం. సన్ టెంపుల్, సాంచి స్తూప, సార్నాథ్ అశోకుని పిల్లర్. రైట్, సో ఈజీ. రైట్, నలంద యూనివర్సిటీ ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. రైట్, ఇంకా బీహార్లో ఉంది. తక్షశీలాలో కూడా యూనివర్సిటీ ఉందనుకోండి. ఎస్, కొంచెం ముందడిదే అది, కానీ ఇప్పటికీ ఎందుకో బీహార్నే వాళ్ళు బాగా కన్సిడర్ చేస్తారు. నలంద బుద్ధిస్ట్ యూనివర్సిటీనే ఫస్ట్ యూనివర్సిటీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా సో ఆప్షన్ చూసుకుంటే A2, B1, సాంచి, C4, D3. 2143. ఆప్షన్ B is the correct answer. Okay, now coming on to the next question, which of the following pairs is correctly matched? కింద ఉన్న దాంట్లో ఏది కరెక్ట్ మ్యాచ్ అని చెప్పి అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. ఇది ఎల్లోరా కేవ్స్ అండి. ఎల్లోరా కేవ్స్, అది ఎల్లోరా కేవ్ సెట్ కాదు, కేవ్స్ ఎల్లోరా కేవ్స్. చూసుకుంటే ఎల్లోరా కేవ్స్ కి షాకాస్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. ఎల్లోరా కేవ్స్ లో నీకు బుద్ధిస్ట్ కేవ్స్ ఉన్నాయి, హిందూ కేవ్స్ ఉన్నాయి, జైన్ కేవ్స్ ఉన్నాయి. కానీ ఇది రాష్ట్రకూతులు, యాదవులు, ఎస్, వీళ్ళకు సంబంధం ఉన్న టెంపుల్ అండి. రాష్ట్రకూతులేమో బుద్ధిస్టులకు సంబంధించింది కట్టిర్రు మెయిన్ గా మనకు. సారీ రైట్, ఈ ఎల్లోరా టెంపుల్ కూడా ఉంటది కదా. ఎల్లోరా టెంపుల్ కూడా దీంట్లోనే ఉంటది. రాష్ట్రకూట కింగ్ కట్టించిండు. రైట్,
సో ఇది తప్పు. ఇక మీనాక్షి టెంపుల్ పల్లవాస్. మీనాక్షి టెంపుల్ పల్లవాస్ టెంపుల్స్ కట్టించారు కరెక్టే, కానీ పల్లవాసి మెయిన్ గా శివుని టెంపుల్స్ ఉంటాయండి బాగా. ఓకే, ఇది తప్పు. మీనాక్షి టెంపుల్ ని కట్టించింది పాండ్యాస్. మీనాక్షి టెంపుల్ ని పాండ్యాస్ కట్టించడం జరిగింది. ఓకే, ఇంకా మిగిలి ఖజురహో టెంపుల్, ఎస్ ఇది కరెక్ట్. ఖజురహో చండేలాస్ ఎంపీ, ఇది కరెక్ట్. మహాబలిపురం టెంపుల్స్ రాష్ట్రకూటాస్ అంట. రాష్ట్రకూటాస్ ఇక్కడ దాకా ఎప్పుడు పాలించలే. రాష్ట్రకూటాస్ ఉన్నది ఆ కర్ణాటక, మన తెలంగాణ ఏరియా, కొంచెం మహారాష్ట్ర ఏరియా, ఆ ఏరియాలోనే ఉన్నారు రాష్ట్రకూటాసు. అందుకనే మీకు రాష్ట్రకూటాస్ టెంపుల్, ఎల్లోరా టెంపుల్ మహారాష్ట్రలో ఉన్నది, వాళ్ళు కట్టించింది అవుతుంది. సో మహాబలిపురం టెంపుల్ ఎవరు కట్టించారు మరి? పల్లవాసే కదా. ఎస్, పల్లవాల టైంలో ఇది కట్టడం జరిగింది. ఈ ఎల్లోరా కేవ్స్ లో ముఖ్యంగా ఇది ఔరంగాబాద్ డిస్టిక్ లో ఉందండి. లాస్ట్ టైం ఒక దగ్గర మొన్న 2023 అనుకుంటా, ఈ ఎల్లోరా కేవ్స్ ఏ నది ఒడ్డున ఉన్నాయి, లేకపోతే అజంతా కేవ్స్ ఏ నది ఒడ్డున ఉన్నవి అని చెప్పి కూడా అడిగిండు. అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అని కూడా అడిగిండండి. అంటే మనం చూసుకున్నప్పుడు కేవ్ స్ట్రక్చర్, టెంపుల్ చూసుకున్నప్పుడు దాని చుట్టుపక్కల ఏ నది పాస్ అవుతుందో కూడా చూసుకోవాలి. హిస్టరీ, జాగ్రఫీని కంబైన్ చేసి కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 is the correct answer. Okay, right. Now coming on to the next question. Arrange the following temples in a chronological order and select the correct answer from the codes given below. అంటే చిన్న నుంచి ఫస్ట్ ఏది కట్టిరు లేకపోతే లాస్ట్ ఏది కట్టిరు ఆ స్టైల్లోనే ఉంటుంది. ఫస్ట్ మనకు ఇది ఎవరు కట్టిరో తెలియాలి. క్రోనాలజికల్ ఆర్డర్ అడిగిండండి, చాలా చాలా టఫ్ కదా. ఎస్, చాలా టఫ్ అవుతుంది. ఇది యూపీఎస్సీలో అడిగిండు 2018లో. సో ఇది కొంచెం టఫ్ క్వశ్చన్, రైట్. మరి ఇది మనకు ఫస్ట్ ఎవరి టైంలో కట్టిరో తెలిస్తే ఏ రాజులు కట్టిరో తెలియాలి ఫస్ట్. దాని తర్వాత లోపల అందులో ఏ రాజు కట్టినో తర్వాత. బృహదేశ్వర టెంపుల్ చోళాస్ కట్టిన టెంపుల్, రైట్. బృహదేశ్వర టెంపుల్ చోళాస్ అంటే సంగం టైంలో ఉన్న చోళాస్ కాదండి. సంగం పీరియడ్ అంటే అశోకుడు టైంలో సంగం పీరియడ్ అని కింద ఉంటది కదా, చోళాస్, పాండ్యాస్ అని చెప్పి చదువుకుంటాం. ఆ టైంలో కట్టింది కాదు. దాని తర్వాత చోళులు వచ్చారు కదా, రాజేంద్ర చోళ, రాజరాజ చోళ, ఆ టైంలో 7th century ఆ టైంలో. గంగైకొండ చోళాపురం ఇక ఇంట్లోనే ఉన్నది, ఇది కూడా చోళాసే. షోర్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం సప్తపగోడ అంటే ఆ 7 రథాస్ టెంపుల్ ఉంది కదా, దాన్ని ఇంకొకటి ఇలా అంటారు. ఇది ఎవరి టైంలో? పల్లవాస్. ఫస్ట్ మనకు ఇది కొంచెం ఈజీ అయింది. ఇది రెండు సిమిలర్ పీరియడ్ లో కట్టేసరికి, అంటే సిమిలర్ కింగ్స్ డైనాసిటీస్ కట్టేసరికి కొంచెం ఈజీ అయింది, రైట్. పల్లవాస్ అనగానే వీళ్ళు ఫస్ట్ పల్లవాస్ వచ్చిర్రా రాజ్యంలోకి, చోళాస్ వచ్చిర్రా, ఆ సంగం పీరియడ్ వదిలేరు. సంగం పీరియడ్ గురించి మనకు వద్దు, తర్వాత వచ్చిన చోళుల గురించి చెప్తున్నా. ఫస్ట్ పల్లవాస్ వచ్చిర్రు, వీళ్ళు 7th century AD లో వచ్చిర్రు. పల్లవాస్ 7th century AD లో వస్తే చోళులు తర్వాత 8th century AD లో రాజ్యంలోకి రావడం జరిగింది. సో ఫస్ట్ ఏమవుతాయి? షోర్ టెంపుల్స్ ఆఫ్ మహాబలిపురము, సప్తపగోడ ఫస్ట్ ఆప్షన్ ముందు ప్లేస్ లో ఉండాలి, రైట్. 7 ఉన్నాయి. ఇది తప్పు అవుతుంది ఆటోమేటిక్ గా, ఇది తప్పు అవుతుంది ఆటోమేటిక్ గా. ఈ సిడిలో ఏదో ఒకటి మనకు ఆప్షన్ అవుతుంది. ఎందుకు? 4, 3 ఆర్ 3 ముందుంది కాబట్టి, రైట్. 3 ముందుంది కాబట్టి ఇందులో చూసుకుంటే 3 తర్వాత 2 ఇచ్చిండు. సో ఇది కూడా తప్పే, ఆప్షన్ కూడా ఇది కూడా తప్పే. ఎందుకు? ఫస్ట్ పల్లవులు వచ్చిర్రు, పల్లవుల తర్వాత చోళులు వచ్చిర్రు, పల్లవులు ఇవి కట్టేసారు ఒకటేసారి సేమ్ టైంలో కట్టిన టెంపుల్స్ ఇవి. షోర్ టెంపుల్ మహాబలిపురం, సప్తపగోడ ఇవి రెండు కూడా మామల్లపురం ఆర్ మహాబలిపురంలోనే ఉంటాయి, సిమిలర్ టైంలో కట్టిన టెంపుల్స్. సో ఆప్షన్ 3 కూడా తప్పే, రైట్. ఇక డీటెయిల్డ్ గా చూసుకుంటే మనకు సో ఆన్సర్ ఇస్ డి. కానీ ఇవి ఎవరు కట్టిర్రు, ఎప్పుడు కట్టిర్రు కూడా మనకు తెలియాలా. ఓకే, ఫస్ట్ సప్తపగోడ అని కట్టిర్రండి, దాని తర్వాత షోర్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం ని కట్టడం జరిగింది. మరి ఎవరు కట్టించారు? నరసింహవర్మన్ 1 కదా దీన్ని కట్టించింది. ఎస్, నరసింహవర్మన్ 1 వీటిని కట్టించడం జరిగింది. ఓకే, మరి సో ఫస్ట్ 4, దాని తర్వాత 3, ఇక దాని తర్వాత సెకండ్ ఫస్ట్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మనం చూసుకోవాలి ఏది ఆన్సర్ మరి ఫస్ట్ సెకండ్ అవుతుంది. ఎందుకు? బృహదేశ్వర టెంపుల్ ఎవరు కట్టించారు? రాజరాజ చోళ. బృహదేశ్వర టెంపుల్ కట్టించింది రాజరాజ చోళ కదా. మరి గంగైకొండ చోళాపురం కట్టించింది ఎవరు? రాజేంద్ర చోళ. మనము ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ చూసుకుంటే చోళుల్లో రాజరాజ చోళ వచ్చిన తర్వాతనే రాజేంద్ర చోళ వచ్చిండు అధికారంలోకి, అవునా కదా. సో ఆన్సర్ 4-3-1-2 ఇక్కడ మనకు ఈ 2 అనేది ఇక్కడ రావడం వల్ల మనం సేవ్ అయినామండి, లేకపోతే మళ్ళా కష్టం అయిపోతుండే. ఇది కూడా 3-4-1-2 ఇచ్చుంటే చాలా కష్టం అవుతుండే, రైట్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 3-4-1-2.
సో అందుకే మనకు డైనాసిటీస్ ఏవి ఎప్పుడు వచ్చినాయి అనేది కూడా తెలియాలా. ఏవి ఎప్పుడు వచ్చినాయి, చోళులు వచ్చిన తర్వాతనే పల్లవులు వచ్చిన తర్వాతనే చోళులు రావడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి అంతే కదా. ఎస్, సన్ టెంపుల్, కోనార్క్. చూసిర్రా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో సన్ టెంపుల్ కి సంబంధించి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయో. సన్ టెంపుల్ 13th century AD లో కట్టిర్రు, కొనార్క్ లో కట్టిర్రు. మరి ఈస్టర్న్ గంగా డైనాసిటీ రూలర్స్ వీటిని కట్టడం జరిగింది. ఓకే రైట్. కొనార్క్, లింగరాజ టెంపుల్ భువనేశ్వర్ సిటీలో ఉన్న అతి పెద్ద టెంపుల్ ఇది. ఇక హవా మహల్, ఈ హవా మహల్, శీష్ మహల్ ఇవన్నీ ఏడుంటాయి, రాజస్థాన్ జైపూరే కదా. రైట్. ఇక స్టాచ్యూ ఆఫ్ గోమతేశ్వర మన కర్ణాటక. చాముండరాయ, ఈస్టర్న్ గంగా డైనాసిటీకి సంబంధించిన చాముండరాయ అంటే ఆయన రాజు ఆ టైంలో ఉన్నదానికి, రాజు అంటున్నాం, మినిస్టర్, ఆ గంగా డైనాసిటీ యొక్క మినిస్టర్ అయిన ఆయన టైంలో కట్టించిండు. ఓకే, జైన్ స్టాచ్యూ కదా, గోమతేశ్వర స్టాచ్యూ ఆర్ బాహుబలి స్టాచ్యూ. రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఈజీ క్వశ్చన్. 2 4 3 1. 2 4 3 1 ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో చాలా అడుగుతున్నాడండి. ఎందుకంటే ఒకటే ఒక క్వశ్చన్ లో 4 క్వశ్చన్లు కవర్ చేయొచ్చు. టీఎస్పీఎస్సీలో బాగా అడుగుతుండు, ఏపీఎస్సీలో కూడా అడుగుతున్నాడు. రైట్. క్వశ్చన్ చూసుకుంటే బైద్యనాథ్ ధామ్, ఇది చాలా మందికి తెలియదు, పక్కకు పెడదాం. సారనాథ్, దిల్వారా అనగానే ఏంది, మౌంట్ అబు జైన్ టెంపుల్స్ కదా, బద్రీనాథ్, సారనాథ్, ఇవి చూసుకుందాం. ఇక్కడ సారనాథ్ అంటే ఏంది, బుద్ధుని యొక్క ఫస్ట్ సర్మన్ అంటే ఉపన్యాసం ఇక్కడనే జరిగింది 5 disciples తోని. ఎస్, సారనాథ్ ఫస్ట్ సర్మన్ ప్లేస్ ఆఫ్ బుద్ధ. ఇగో ఇది ఈజీ. 3. దిల్వారా జైన్ టెంపుల్స్ 1. బద్రీనాథ్ సినిమా చూసిరా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారా? తగ్గేదేలే, పుష్ప. రైట్. మరి బద్రీనాథ్ సినిమాల మీరు ఆ బద్రీనాథ్ టెంపుల్ అక్కడనే కదా ప్రకాశ్ రాజ్ గురువు ఉంటాడు, అల్లు అర్జున్ మెయిన్ హీరో, అక్కడనే ఆయన దాన్ని సంరక్షిస్తా ఉంటాడు కదా ద్వారపాలకుడిలాగా. రైట్. మరి అక్కడ లోపల ఎవరుండవు, బద్రీనారాయణ టెంపుల్ అంటారు. దాని అనడమే బద్రీనారాయణ టెంపుల్ అని పిలుస్తారు. మరి నారాయణ అంటే ఎవరికి సంబంధించింది, విష్ణు టెంపుల్ అన్నట్టే కదా. ఎస్, అలకనంద నది ఒడ్డున ఇది ఉంటుంది. సినిమాల హీరోయిన్ పేరు తమన్నా పేరు అలకనందానే కదా. ఎస్, ఈ విష్ణు టెంపుల్ అలకనంద నది ఒడ్డున ఈ విష్ణు టెంపుల్ ఉంది. అందులో కూడా డైరెక్టర్ డిఫైన్ చేస్తాడు కదా అలకనంద పేరు ఎందుకు పెట్టిండని. రైట్. సో D4 అవుతుంది. ఇక మిగిలింది బైద్యనాథ్ ధామ్ ఇది ఒక శివ టెంపుల్ అండి. రైట్. సో మనం ఇప్పుడు చూసుకుంటే A2 B3 C1 D4. సో 2 3 1 4. 2 3 1 4. మరి ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందా? ఎస్, దిల్వారా జైన్ టెంపుల్. దీని మీద చాలా సార్లు క్వశ్చన్లు వస్తుందండి. ఎందుకంటే ఒకటేమో జైన్ టెంపుల్, ఇంకోటేమో మౌంట్ అబు మీద ఉంటది. రాజస్థాన్ లో చాలా చల్లగా ఉండే ప్రదేశం ఇది మౌంట్ అబు, అక్కడ ఉంటది. మరి ఇది ఎందుకు ఫేమస్ అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న జైన్ టెంపుల్స్ కల్లా ఇవే చాలా ఎలిగెంట్ గా, అట్రాక్టివ్ గా, చాలా లావిష్ గా ఉంటాయంట. దేశవ్యాప్తంగా అనేది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే దాని యొక్క ఆర్కిటెక్చర్ కానివ్వండి, లేకపోతే ఇది కట్టిన విధానం మార్బుల్ స్టోన్ తోని కట్టడం జరిగింది. మార్బుల్ స్టోన్ ని ఉపయోగించి దీన్ని కట్టడం జరిగింది. అందువల్ల ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇక బద్రీనాథ్ గురించి మాట్లాడుకుంటే, బద్రీనాథ్ లో ఉన్న ఈ గాడ్ విష్ణు బద్రీనారాయణుని యొక్క విగ్రహాన్ని అప్పట్లో ఆది శంకరాచార్యుల వారు ఉన్నారు కదా, అద్వైత సిద్ధాంతం. ఎస్, ఆ ఆది శంకరాచార్యుల వారు ఈ బద్రీనాథ్ టెంపుల్ ని ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఆది శంకరాచార్య ఇది రిలేటెడ్ టు విచ్ టెంపుల్ అని కూడా అడగచ్చు. బద్రీనాథ్ టెంపుల్. ఓకే. సో 2 3 1 4 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, ఎలిఫెంటా, శ్రావణబెలగోళ, ఖజురహో, సాంచి ఇవన్నిటిని రిలేట్ చేయాలి. ఖజురహో అనగానే ఏముంది, టెంపుల్సే కదా. చండేలాస్ కట్టించిన టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో కూడా ఉన్నాయి. ఎస్. శ్రావణబెలగోళ బాహుబలి స్టాచ్యూ ఇందాకే మాట్లాడుకుందాం. సాంచి స్తూప, ఎలిఫెంటా కేవ్స్ ఆ బాంబాయి దాటిన తర్వాత సముద్రంకి దగ్గర ఉంటాయి ఈ ఎలిఫెంటా కేవ్స్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ ఎలిఫెంటా కేవ్స్ ఎవరు కట్టించారన్న దగ్గర మీద కూడా క్వశ్చన్లు వచ్చిన విషయాలు ఉన్నాయి. అంటే మన దగ్గర రాలేవు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో ఇవి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి.
ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది 3, 4, 2, 1. ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈస్ ద ఫేమస్ విరూపాక్ష టెంపుల్ లొకేటెడ్? విరూపాక్ష అనగానే మనకి ఎక్కడ గుర్తుకొస్తుంది? విరూపాక్షుడు అనగానే ఎవరు గుర్తుకు రావాలా? విజయనగర సామ్రాజ్యం గుర్తుకు రావాలి కదా. విరూపాక్షుడు అనగానే ఎస్, మరి విజయనగర సామ్రాజ్యం టైంలోనే ఈ విరూపాక్ష టెంపుల్ హంపీలో కట్టడం జరిగింది. విజయనగర సామ్రాజ్యం అనగానే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ చూడండి. భద్రాచలం మన తెలంగాణ, చిదంబరం తమిళనాడు, శ్రీకాళహస్తి ఇప్పటి ఆంధ్రప్రదేశ్. ఇది ద్రవిడ స్టైల్లో ఉంటుంది. ముఖ్యంగా ఏం గుర్తుకొస్తుంది? హంపీయే కదా. ఎస్, మీరు హంపీకి వెళ్ళిపోవచ్చు ఆప్షన్ గా. ఎందుకు? ఈ విరూపాక్ష టెంపుల్ అనేది బెంగళూరుకి దగ్గరలో ఉన్న హంపీలోనే కట్టడం జరిగింది. మరి విరూపాక్ష టెంపుల్లో ఎవరు మెయిన్ డైటీ? లార్డ్ శివ, శివుడు, మన శివుడు, మహాశివుడు దీనిలో ముఖ్యమైన దేవుడు విరూపాక్ష టెంపుల్లో. ఓకే, రైట్. సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ మీద, టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు ముఖ్యంగా చోళులు, పల్లవులు, అలాగే విజయనగరం వీళ్ళు ముగ్గురు గట్టినే అడుగుతారండి. అంటే హొయసాలు కట్టి ఉండొచ్చు, కానీ ఈ మూడు మీదనే వస్తాయి. అదేంటి సార్ ఎల్లోరా అంటే? ఎల్లోరా డెక్కన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కిందకి వస్తుంది. సౌత్ అంటే ముఖ్యంగా తమిళనాడు, కొంచెం వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈ కేరళ, ఈ ఏరియాలో ఉన్నవి. యాన్షియంట్ ఇండియా మటుకు చూసుకున్నప్పుడు సౌత్ అంటే దాని కిందకి వస్తుంది. మన తెలంగాణ కానివ్వండి, మహారాష్ట్ర ఇదంతా డెక్కన్ ఆర్కిటెక్చర్ కిందకి వస్తుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద యాన్షియంట్ టౌన్ ఆఫ్ తక్షశిల లొకేటెడ్? ఇది టఫ్ క్వశ్చన్ అండి. ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఎందుకంటే మనము తక్షశిల మనం ఎప్పటి నుంచో చూస్తాం. ఎక్కడ? మన 16 మహాజనపదాస్ టైం నుంచి వస్తుంది కదా. ఎస్, దాని తర్వాత మన అశోకుడికి సంబంధించి మౌర్యులకు సంబంధించి వచ్చినప్పుడు చంద్రగుప్త మౌర్యుడు మరియు విష్ణుగుప్త వీళ్ళందరూ అక్కడ వెళ్ళి చదువుకున్నారు, టీచింగ్ చేసిరు. లేకపోతే చరకుడు అక్కడనే చదువుకున్నాడు, తక్షశిల యూనివర్సిటీ ఇవన్నీ చదువుకుంటాం కదా మనం. మరి ఇది ఏ నది ఒడ్డున ఉన్నది అని చెప్పి మనకి ఏడన్నా అసలు పాయింట్ వస్తుందా? కానీ ఎగ్జామ్లో అడిగిరు. అందరికీ చంద్రగుప్త మౌర్యుడు ఆడ చదువుకున్నాడు, విష్ణుగుప్తుడు ఆ చాణక్యుడు అక్కడ చదువుకున్నాడు, ఫేమస్ యూనివర్సిటీ ఉండే చరకుడు చదువుకున్నాడు, ఇవన్నీ పాణిని చదువుకున్నాడు, ఇవన్నీ తెలుసు. రైట్, ఏ ఏరియాలో ఉన్నది అందరికి తెలుసు. ఇప్పటి పాకిస్తాన్ లో అంటే రావల్పిండి, ఇస్లామాబాద్ ప్రాంతము ఈ ఏరియాలో, అంటే ఒకప్పటి ఈ ఏరియాలోనే రావల్పిండి, ఇస్లామాబాద్ ని కట్టడం జరిగింది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఏ నది ఒడ్డున ఉన్నది అనేది టఫ్ క్వశ్చన్. చూడండి, ఈ హిస్టరీని, జాగ్రఫీని కంబైన్ చేసి క్వశ్చన్ అడుగుతుండే ఎగ్జామ్ లో. ఇందాకే చెప్పాను, అజంతానో ఎల్లోరాకి సంబంధించిన క్వశ్చన్ 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో వచ్చిందని. మరి ఈ తక్షశిలకు సంబంధించిన క్వశ్చన్ కూడా ఇంతకుముందు యూపీఎస్సీలో అడగడం జరిగింది. రేపు పొద్దున ఇలాంటి క్వశ్చన్లే టీఎస్పీఎస్సీలోను, ఏపీపీఎస్సీలోను రావచ్చు. అందుకనే గుడిల గురించి చదువుకున్నప్పుడు దాని చుట్టుపక్కల ఏ నది పాస్ అవుతుందో కూడా తెలుసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలం, గోదావరి, రైట్, అట్లా. ఇంకా కర్నూలు, మన తుంగభద్ర నది ఒడ్డున ఉన్న టెంపుల్స్ ఏంది, కృష్ణా నది ఒడ్డున ఉన్న టెంపుల్స్ ఏంది, ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయండి. సో కమింగ్ ఆన్ టు ద తక్షశిల విషయానికి వస్తే, ఇది మెయిన్ ఇండస్ అండ్ జీలం నది ఒడ్డున ఉన్నది. ఇప్పుడు మనము మ్యాప్ గుర్తు పెట్టుకుంటాం ఇట్లా, ఇండస్, జీలము ఇట్లా అవుతుందని. కానీ అది ఏడ నడి ఉన్నదంటే మనం చెప్పలేము. అందుకే మెయిన్ సిటీస్, టెంపుల్స్ ఏవి ఉన్నాయో అవి ఎక్కడ టెంపుల్ ఉందని చెప్పి పక్కన రాసి పెట్టుకోండి. అంతే తప్పితే ఎగ్జామ్ లో మనము ఎంత ట్రై చేసినా ఇది చెప్పలేము ఎగ్జాక్ట్ గా. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఇండస్ అండ్ జీలం. ఇండస్ అండ్ జీలం. జీలం నది ఒడ్డున ఉన్న ముఖ్యమైన పట్టణం ఏంది? శ్రీనగర్. శ్రీనగర్. ఈ జీలం on the Srinagar is situated or located on the banks of river Jhelum. Okay, right. So now coming on to the next question. Which of the following Rath temples is the smallest? Which of the following Rath temples are the smallest? అసలు Rath temples అంటే ఏంటి గుర్తుందా? Rath temples గురించి చదువుకున్నారా ఎక్కడన్నా? ఎస్, ఎక్కడ చదివాము? పల్లవుల టైంలో. పల్లవులు మహాబలిపురం దగ్గర కట్టిన షోర్ టెంపుల్స్ ఇవన్నీ మనం చదువుతాం కదా. ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ ఎట్ మహాబలిపురం ఏమేమి ఉన్నాయడ? ఫస్ట్ రాక్ కట్ కేవ్స్ ఉంటాయి, ఇంకా షోర్ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది, అలాగే వాటితో పాటు ఈ రథ టెంపుల్స్ ఆర్ పంచరథ అని చెప్పి ఉంటాయి. పంచరథ ఆర్ దీన్నే పాండవరథ అని చెప్పి కూడా అంటారు. ఎందుకంటే మరి మన పాండవులకు సంబంధించిన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, అలాగే ద్రౌపదికి సంబంధించిన టెంపుల్స్ ఇందులో భాగము. ఇందులో
భాగము. వీళ్ళ 5గురికి సంబంధించిన టెంపుల్స్ నే పంచరథాసు ఆరు రథ టెంపుల్స్ అని చెప్పి లేకపోతే పాండవ రథాస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇవి మహాబలిపురంలో ఉన్నాయి. మరి ఇవి ఎప్పుడు కట్టారు? 7th సెంచరీలో కట్టారు అన్నాను కదా. ఇందులో అన్నిటికన్నా పెద్ద టెంపుల్ ఏంటంటే ఆటోమేటిక్ గా పాండవుల యొక్క పెద్ద వాడెవరు? ధర్మరాజు. కాబట్టి ఆయన టెంపుల్ అన్నిటికన్నా పెద్దగా ఉంటది. మరి ఇక చిన్నది ఎవరిదంటే ద్రౌపదిది అన్నిటికన్నా చిన్న టెంపుల్ ఇందులో. మరి వీటిని ఎవరు కట్టించారు? పల్లవుల ఏ రాజు? పల్లవులకు సంబంధించిన ఏ రాజు? నరసింహవర్మ 1 7th సెంచరీ ఏడీలో వీటిని కట్టించాడు. ఈ మహాబలిపురం సంబంధించిన విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మహాబలిపురం ఒకప్పటి పల్లవుల యొక్క యాన్షియంట్ పోర్ట్ సిటీ. అలాగే దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉంది. 1984లో ఇచ్చారు. గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపుర అనే పేరు మీద ఇచ్చారు. మరి మొన్న మన నరేంద్ర మోడీ గారికి చైనా షీ జిన్పింగ్ కి ఒక మీటింగ్ కూడా అక్కడే జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా రథ టెంపుల్స్ అంటే పంచరథ ఆర్ పాండవ రథ టెంపుల్స్, రాక్ కట్ కేవ్స్ ఏమున్నాయి? వరాహ కేవ్ టెంపుల్, కృష్ణా కేవ్ టెంపుల్, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అలాగే షోర్ టెంపుల్స్, మరి అర్జున పినాన్స్ అని చెప్పి అవుతాం కదా, ద డిసెంట్ ఆఫ్ గాంజెస్ ఆల్సో నోన్ యాజ్ అర్జునాస్ పినాన్స్ అని, అర్జునాస్ పినాన్స్ ఆర్ భగీరథాస్ పినాన్స్ అని కూడా అంటారు. అక్కడనే ఉండడం జరిగింది. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి క్వశ్చన్ అడుగుతాడు ఖచ్చితంగా. చాలాసార్లు అడిగిన మళ్ళీ అడిగే అవకాశం ఉంది. ఓకే, సో స్మాలెస్ట్ ద్రౌపది రథ, బిగ్గెస్ట్ ధర్మరాజా రథ. ఓకే, రైట్. పల్లవులు కట్టించారు. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ కంట్రీ ఈస్ ద అంగ్కోర్ వాట్ టెంపుల్ కాంప్లెక్స్ లొకేటెడ్? మన ఇండియాలో మాత్రమే టెంపుల్స్ లేవండి. అంటే మనము ఇప్పుడు చదువుకున్నప్పుడు మెడివల్ ఇండియాలో ముస్లిం రాజులు వచ్చి ఇస్లాంని ప్రొపగేట్ చేసిరు, లేకపోతే యూరోపియన్స్ వచ్చి క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేసిరు అని చెప్పి అనేది మనం చూసినాం మన ఇండియన్ హిస్టరీలో. కానీ మన ఇండియన్ రాజులు, ముఖ్యంగా సౌత్ ఇండియన్ రాజులు చోళాస్, మన హిందూయిజంని సౌత్ ఈస్ట్ ఏషియాకు స్ప్రెడ్ చేసిరండి. చోళాస్ కానివ్వండి, పాండ్యాస్ కానివ్వండి. చోళాస్కి నేవీ స్ట్రెంత్ బాగుంటుండే కదా. చోళాస్ ఇటు శ్రీలంకతో పాటు అటు మలేషియా, సింగపూర్ ఈ రాజ్యాల మీద కూడా దాడులు చేసిరు కదా, కంబోడియా ఈ రాజుల మీద కూడా. మరి అందువల్లనే ఇప్పటికీ కూడా మీరు చూసుకుంటే సింగపూర్, మలేషియా ఏరియాల్లో తమిళ్స్ బాగుంటారు, అవునా కదా? ఎందుకంటే అప్పటి టైం నుంచే మన వాళ్ళు, మన హిందూ రాజులు అక్కడికి దాడులు చేసిన తర్వాత అక్కడ టెంపుల్స్ కట్టడము, హిందూయిజంని, హిందూ కల్చర్ని అక్కడ ప్రొపగేట్ చేయడము జరిగింది. అంటే ఎట్లయితే బుద్ధిజంని అశోకుడు ఎట్లయితే చైనాకు, జపాన్కి అటంతా ప్రొపగేట్ చేసిండో, శ్రీలంకకు, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఏషియా వ్యాప్తంగా ప్రొపగేట్ చేసిండో, మరి మన చోళ సామ్రాజ్యానికి చెందిన రాజులు కూడా హిందూయిజంని ప్రొపగేట్ చేయడం జరిగింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడికే వెళ్ళిరు కాబట్టి, యుద్ధాలు చేసి అక్కడ ఉన్నారు కాబట్టి, దాని తర్వాత వాళ్ళ రాజుల టైంలో అక్కడ వాళ్ళ సామంత రాజులు హిందూ టెంపుల్స్ ని కట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ అంగ్కోర్ వాట్ టెంపుల్ ని కట్టారు. ఆప్షన్స్ చూడండి. ఇండోనేషియా, మయన్మార్, శ్రీలంక, కంపుచియా. ఈ కంపుచియా ఎవరికి తెలియదు కదా. ఇక మయన్మార్, శ్రీలంక అయితే కాదు. ఇక ఇండోనేషియా, మయన్మార్ అనుకొని ఏదో ఒకటి చాలా మంది ఇండోనేషియా పెట్టేస్తారు, అవునా కదా? చాలా మంది ఎగ్జామ్ లా దీనికి ఇండోనేషియా అని పెట్టచ్చు. కాకపోతే ఇదే మిస్టేక్ అండి. కంపుచియా అంటే ఏందో కాదండి, కంబోడియా. కంపుచియా ఈస్ నథింగ్ బట్ కంబోడియా. దిస్ ఈస్ నథింగ్ బట్ కంబోడియా. మరి ఎక్కడుంది? అంగ్కోర్ వాట్ టెంపుల్ ఈజ్ ఇన్ కంబోడియా ఓన్లీ. కంబోడియాలోనే అప్పటి కేమర్ డైనాసిటీకి చెందిన సూర్యవర్మన్ టూ ఈ అంగ్కోర్ వాట్ టెంపుల్ ని కంబోడియాలో ఆయన రాజధానిలో దీన్ని కట్టడం జరిగింది. ఆయన రాజధాని పేరు యశోధరాపుర. ప్రస్తుతం దాన్ని అంగ్కోర్ అని చెప్పి పిలుస్తున్నారు. ఓకే, మరి దిస్ అంగ్కోర్ వాట్ టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు. మన విష్ణుమూర్తి యొక్క టెంపుల్స్ ఇవి. దీస్ ఆర్ ద లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ హిందూ టెంపుల్స్ ఇన్ కంబోడియా అండ్ ఆల్సో సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే, రైట్. మరి ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే కొన్ని సార్లు అంగ్కోర్ వాట్ టెంపుల్
ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే నగరా స్టైలా, వెసరా స్టైలా, ద్రవిడా స్టైలా అని అడిగారు. ఇందాకే చెప్పాను మన తమిళ్ కింగ్సే వెళ్ళిర్రు అని. మోర్ ఆటోమేటిక్ గా ఏ స్టైల్లో కడతారు, ద్రవిడియన్ స్టైల్లోనే కడతారు కదా. ఎస్. మరి మన హిందూ టెంపుల్స్ ఇండియాలో మాత్రమే కాకుండా అటు నేపాల్లో ఉన్నాయి, ఇటు శ్రీలంకలో కొన్ని దగ్గర ఉన్నాయి, సింగపూర్లు ఉన్నాయి, మలేషియాలు ఉన్నాయి, కంబోడియాలు ఉన్నాయి, ఇండోనేషియాలో ఉన్నాయి, రైట్. థాయిలాండ్ లో కూడా అక్కడక్కడ ఉండడం జరిగింది. సౌత్ ఈస్ట్ ఏషియాకు హిందూయిజం అనేది ప్రొపగేట్ అయ్యింది. మన ద్రవిడియన్స్, మన తమిళులే దాన్ని ముఖ్యంగా ప్రొపగేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. అంగుకోర్ వాట్ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్ట్రక్చర్ స్టేటస్ కూడా ఉంది. మరి మన సూర్యవర్మన్ 2 కట్టడం జరిగింది. సో అందువల్ల ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే ఇది విష్ణు టెంపుల్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద టెంపుల్ ఆఫ్ భువనేశ్వర్ అండ్ పూరి వాజ్ బిల్ట్ ఇన్ విచ్ స్టైల్ అంటున్నాడు. భువనేశ్వర్లో ఏం టెంపుల్ ఉంది? లింగరాజ టెంపుల్. పూరి జగన్నాథ్ టెంపుల్. పూరి ఈ ఒడిస్సాలో ఏ టైప్ ఆఫ్ స్టైల్లో కట్టానని చెప్పాను ఇందాక. అంటే ఒడిస్సా వాళ్ళకు సపరేట్ ఉన్నా కూడా ఒడిస్సా స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ అని ఉంది. బట్ స్టిల్ అది కూడా నగరాలో ఒక భాగం, నగరా స్టైల్లో ఒక భాగం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పూరి జగన్నాథ్ టెంపుల్ కానివ్వండి, లింగరాజ టెంపుల్ కానివ్వండి, కొనార్క్ సన్ టెంపుల్ కానివ్వండి, ఇవన్నీ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లోనే కట్టారు. సింపుల్. బండ గుర్తు ఏంటంటే ఒడిస్సా టెంపుల్స్ ఏమున్నా అవి నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బార్డర్లు ఉన్నాయి అంటే ఆ కళింగ రాజులు పాలించిన ఒడిస్సా రూలర్స్ పాలించిన ఏరియాలు, మన శ్రీకాకుళం, విజయనగరం ఏరియాల్లో కూడా ఈ నగరా స్టైల్లో ఉన్న టెంపుల్స్ ఉంటాయి. ఓకే, రైట్. హూ బిల్డ్ ద కొనార్క్ సన్ టెంపుల్? ఇది చాలాసార్లు అడిగారండి, అందుకే రిపీటెడ్ గా వస్తుంది. నరసింహవర్మన్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? నరసింహదేవవర్మన్. కొనార్క్ సన్ టెంపుల్ 13th సెంచరీ ఏడీలో దీన్ని కట్టడం జరిగింది. కొనార్క్ సన్ టెంపుల్ ని ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందిన రాజు దీన్ని కట్టించాడు. ఓకే, కొనార్క్ సన్ టెంపుల్ కి ఇంకొక పేరు ఏంది? బ్లాక్ పగోడా అని చెప్పి అంటారు కదా. కొనార్క్ సన్ టెంపుల్ ఒడిస్సాలోని కొనార్క్ లో ఉంది. 13th సెంచరీ ఏడీలో కట్టించారు. ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందిన నరసింహదేవ వర్మన్ 1 దీన్ని కట్టించడం జరిగింది. ఓకే, మరి ఇందులో దీని మీద కొంచెం డీప్ క్వశ్చన్ కూడా వస్తుందండి. ఏమనంటే కొనార్క్ సన్ టెంపుల్ అసలు ఎట్లుంటది లోపల అంటే, బేసిక్ గా ఒక పెద్ద సోలార్ చారియట్ ఉంటుంది. అంటే సూర్యదేవుడు ఉంటాడు నిల్చొని. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు ఇక్కడ ముందట ఉంటే అర్జునుడు నిల్చొని ముందట గుర్రాలుది అది మనం చూసినాం కదా. ఎస్, అట్లనే సూర్య భగవానుడు ఇట్లుంటే ఇది ఒక పెద్ద చారియట్ ఉంటుంది. పెద్ద చారియట్ ఉంటుంది. మొత్తము 12 పేర్స్ ఆఫ్ వీల్స్ అంటే 24 వీల్స్ తోని ఉంటది. ముందట 7 గుర్రాలు ఉంటాయి. ముందట ఒక గుర్రము ఇట్లా 7 గుర్రాలతోని వెళ్తుంది, ఇట్లా కనిపిస్తూ ఉంటది. ఎస్, అది కొనార్క్ సన్ టెంపుల్ లోనే దట్ విల్ బి దేర్. దాని మీద కూడా క్వశ్చన్ వస్తుందండి. ఒక హ్యూజ్ సోలార్ చారియట్ తోని 12 pairs of wheels which was dragged by 7 horses. This structure is in which sun temple అని కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడిగిండు. ఓకే, మరి ఇది ఎక్కడ? కొనార్క్ సన్ టెంపుల్ లో ఉంది. అలాగే కొనార్క్ సన్ టెంపుల్ ని బ్లాక్ పగోడా అంటారు. మరి వైట్ పగోడా అని చెప్పి దేన్ని అంటారు? ఇది మీరు నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏదో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. క్వశ్చన్ ఈజ్ రాంగ్, మేబీ టైపింగ్ మిస్టేక్ అండి. నాగార్జునకొండ దేనితో కంపేర్ చేస్తాం? ఆంధ్రప్రదేశ్ తోని. అరికమేడ్ అనగానే దిస్ ఇస్ ఎ పోర్ట్ సిటీ ఇన్ పుడుచేరి. ఇక మిగిలింది ఏంది? శిశుపాల్గఢ్ ఒడిస్సా. ఎస్, ఇది పుడుచేరి కాదండి. దేర్ మస్ట్ బి సంథింగ్ హియర్. ఇది ఎక్కడో కర్ణాటకకు సంబంధించింది ఏదో ఉండుంటది. ఓకే, సో మనం ఇప్పుడు ఆప్షన్స్ లో చూసుకున్నప్పుడు ఫస్ట్ది 2, B3, C4, D1. 2, 3, 4, 1 ఎక్కడ? ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టైపింగ్ మిస్టేక్, ఇక్కడ ఏదో జరిగింది. కర్ణాటకకు సంబంధించింది ఏదో ఉండాలి. ఈ పుడుచేరి ఇక్కడికి వచ్చేసింది అంతే. సో చూసుకోండి, నాగార్జునకొండ మనం ఆంధ్రప్రదేశ్, బుద్ధిస్ట్ విహారాలు ఉంటాయి, స్టాచ్యూస్, స్తూపాలు అన్ని ఇక్కడనే కదా. ఎస్, ఇక అరకమేడ్ అంటే మనము మౌరియన్ డైనాసిటీకి తర్వాత వచ్చిన పోస్ట్ మౌరియన్ పీరియడ్ ఉంది కదా,
ఎస్, ఆ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ టైంలో ఈ అర్కమేడు నుంచి ట్రేడ్ అండ్ కమర్స్ బాగా జరుగుతుండే. ఓకే, సో ఇది లింకేజ్. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సన్ టెంపుల్? ఇందాక చెప్పాను మీకు, కొన్నిసార్లు ఎగ్జామ్లో సన్ టెంపుల్స్ కింద 4 ఆప్షన్లు ఇచ్చి ఇందులో ఏది సన్ టెంపుల్ అని చెప్పి అడుగుతున్నాడు. అందుకే మీకు సన్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫేమస్ సన్ టెంపుల్స్ చెప్తున్నానని చెప్పి, కోనార్క్ సన్ టెంపుల్, మార్తాండ్ సన్ టెంపుల్, మొదిరా సన్ టెంపుల్, మన సూర్యనారాయణ కోవిల్ అది కూడా చెప్పలేదు. సూర్యనారాయణ కోవిల్ తమిళనాడులో ఉంటుంది, అది కూడా. అలాగే మన అర్సవల్లి, ఇవన్నీ అందుకే చెప్పాను. ఇప్పుడు చూడండి క్వశ్చన్ వచ్చింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సన్ టెంపుల్ అని. రైట్, ఇక్కడ ఆప్షన్ ఈజీగా ఇచ్చిండు కొనార్క్, కానీ కొనార్క్ కాక వేరేది ఏం చేస్తారు, అది కూడా ఇంపార్టెంటే కదా. సో ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక లింగరాజ టెంపుల్ భువనేశ్వరు, శివుడు ఉంటాడు. పూరి జగన్నాథ్ టెంపుల్, పూరి జగన్నాథం. మన హైదరాబాద్ లో కూడా బంజారా హిల్స్, మన వైఎస్ జగన్ ఇల్లు లోటస్ పాండ్కి వెళ్ళే దారిలో ఈ జగన్నాథ టెంపుల్ ఉంటుందండి. చూడండి మీరు, ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది, ఇట్లా పొడుగు ఇట్లా వస్తుంది, నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, శిఖరం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఇనిషియల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ విచ్ మ్యాసివ్ టెంపుల్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ సూర్యవర్మన్ II? ఇందాకే మాట్లాడుకున్నాం. రైట్, మళ్ళీ వచ్చింది, యూపీఎస్సీలో అడిగాడు. సూర్యవర్మన్ II ఏ టెంపుల్ కట్టించాడు? అంగకోర్ వాట్ టెంపుల్, కంబోడియా కదా. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక శ్రీ మరియమ్మన్ టెంపుల్, మరియమ్మన్ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, మరియమ్మన్ టెంపుల్ ఎక్కడ ఉంటది? ఇది సింగపూర్లో ఉంటది. సింగపూర్లో ఉన్నది టెంపుల్, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో కట్టిన టెంపుల్ ఇది మరియమ్మన్ టెంపుల్. దీని మీద కూడా అక్కడక్కడ క్వశ్చన్స్ అడిగారు. రైట్, ఇక ఈ బాటు కేవ్స్ టెంపుల్ అంటే, ఇది మీరు చాలా సినిమాలో చూసుంటారండి. అది నేను చెప్పగానే పట్టేస్తారు, ఓహో ఇదా అని. మన ఏ సినిమా అంటే బిల్లా సినిమా, ప్రభాస్ది బిల్లా సినిమా ఉంది కదా, అది. లేకపోతే మన రజనీకాంత్ గారిది సినిమా, మలేషియాలో తీసిన సినిమా ఉంటుంది కదా ఒకటి, సినిమా పేరు టైం గుర్తుకు రావట్లేదండి. ఇది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి అది ఏం సినిమాను. ఓకే, బిల్లా మూవీలో మన ప్రభాస్ పారిపోయే టైంలో ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది మీకు. ఏం విగ్రహం అది? మన మురుగన్ అనుకోవచ్చు, లేకపోతే మనము సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదా. ఎస్, గోల్డెన్ కలర్ లో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉండి, ఆయనది ఇట్లా వెపన్ ఉంటది కదా, అది మనకు కనిపిస్తుంది కదా, చాలా సినిమాల్లో కనిపిస్తుంది పెద్దది. ఎస్, అది ఈ బాతు కేవ్స్ ముందటనే ఉంటదండి. మీకు బిల్లా సినిమాలో కనిపిస్తుంది, రజనీకాంత్ గారి సినిమాలో కనిపిస్తుంది. రీసెంట్ గా మన చిరంజీవి సినిమా వచ్చింది కదా, రాజేంద్ర ప్రసాద్ చిరంజీవి విలన్ ని పట్టుకోవడానికి వెళ్తారు, ప్రకాష్ రాజ్ పట్టుకోవడానికి మలేషియా వెళ్తారు కదా. ఎస్, అది కూడా ఇక్కడేనండి, దాని ముందు ఇక్కడే మీకు కనిపిస్తుంది. ఓకే, రైట్. బాతు కేవ్స్ టెంపుల్, ఆ విగ్రహం ఉంటది కదా. ఎస్, అది ఈ బాతు కేవ్స్ టెంపుల్ ముందటనే ఉంటది. ఇక కామాఖ్య టెంపుల్ అంటే మన అందరికి తెలిసిందే. కామాఖ్య అని ఎక్కడ పూజిస్తారు? అస్సాంలో పూజిస్తారు కదా. ఈ కామాఖ్య టెంపుల్ అస్సాంలోని గౌహతిలో ఉండడం జరిగింది. ఓకే, రైట్. ఈ బాతు కేవ్స్ టెంపుల్ ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే టీఎస్పీఎస్సీలో లాస్ట్ టైం అనుకుంటా గ్రూప్ 2 లేకపోతే 2022 గ్రూప్ 1 ఎక్కడనో ఒక బుక్ ఇచ్చిర్రు. ఎట్లు ఇచ్చిరంటే, రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల రజనీకాంత్ ఒక బుక్ చదువుతా ఉంటాడు, అది ఏం బుక్ అని కూడా అడిగారు. అది తెలంగాణకు సంబంధించిన బుక్, కొంచెం ఫేమస్ కాబట్టి అడిగారు. కానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో రేపు ప్రొద్దున ప్రభాస్ పేరిచ్చో, లేకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా చిరంజీవి గారి సినిమా అది ఇచ్చో మనకు బాతు కేవ్స్ టెంపుల్ గురించి కూడా అడగచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, గోపురం ద టెంపుల్స్ ఆఫ్ ద్రవిడియన్ స్టైల్ స్టాండ్ ఫర్. మన ద్రవిడియన్ స్టైల్స్ లో గోపురం అంటే ఏంది? ఎంట్రన్స్ లోనే ఉంటది కదా. ఈ గోపురం పెద్ద గోపురాలు దాటే కదా మనం లోపలికి పోయేది. ఇందాకే చెప్పాను, శ్రీకాళహస్తి పోయినా, అరుణాచలం పోయినా, మన బాసర్ పోయినా, మన సౌత్ ఇండియన్ ఏ టెంపుల్స్కి అయినా ముఖ్యంగా ఫస్ట్ ఇది దాటిన తర్వాతనే, గోపురం పెద్ద పెద్ద గోపురాలు దాటిన తర్వాతనే కదా దీని లోపలికి పోయేది. ఎస్, మరి ఇది శాంక్చురీ కాదు. శాంక్చురీ అంటే గర్భగుడి, శిఖరం, అదంతా వస్తుంది. పెయింటింగ్స్ ఆన్ వాల్స్ అంటే మురాల్ పెయింటింగ్స్ ఉంటాయి కొన్ని టెంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లేపాక్షి, అనంతపురంలో ఉన్న లేపాక్షి గుడి ఉంది కదా, మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి వెళ్ళారు. ఎస్, అక్కడ మురాల్ పెయింటింగ్స్ ఉంటాయి.
పినాకిల్ కాదు, ఆర్నమెంటల్ అండ్ మల్టీ స్టోరర్ స్ట్రక్చర్స్ అపాన్ ద గేట్వేస్. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాక్ కట్ టెంపుల్స్ ఆఫ్ మహాబలిపురం వేర్ బిల్ట్ బై. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కానీ మళ్ళీ రిపీట్ అయింది క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి చాలాసార్లు అడగడం జరిగింది, అందుకే రిపీట్ అయింది. మహాబలిపురం అనగానే మనకి ఎవరికి పట్టినట్టు గుర్తుకు రావాలి? పల్లవాస్, రైట్. ఏ రాజు పల్లవాల్లో? నరసింహవర్మన్ 1. అన్ని ఆయనే కట్టించండి, ఆయన టైంలోనే కట్టినాయి. అర్జునాస్ ఫినాన్స్ తీసుకోండి, లేకపోతే షోర్ టెంపుల్స్ తీసుకోండి, ఇలా మీరు ఏం మాట్లాడినా, రథా టెంపుల్స్ తీసుకోండి, రాక్కట్ కేవ్స్, అన్ని గణేశుని రథా తీసుకోండి, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా, అన్ని ఆయన టైంలోనే కట్టినాయి. సో ఆన్సర్ ఇస్ పల్లవాస్. చోలాస్ కట్టించినవి వేరా. చోలాస్ ముఖ్యంగా శివుని టెంపుల్స్ కట్టించారు మెయిన్ గా, కానీ అవి వాళ్ళ గంగైకొండ, చూలాపురము, బృహదేశ్వర టెంపుల్ అవన్నీ వస్తాయి. ఇక రాష్ట్రకూడాస్ అంటే ఎల్లోరా టెంపుల్ వస్తుంది. అట్లా చాళుక్యాస్ కూడా కట్టించు, చాళుక్యాస్ కేవ్స్ కట్టించారు, టెంపుల్స్ కట్టించారు, అవన్నీ కూడా వస్తాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద హిస్టారికల్ దిగంబర జైన్ టెంపుల్స్ ఆఫ్ సోనగిరి ఈజ్ ఇన్. ఇది మీరు వినుండరు, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ క్వశ్చన్ పెద్దగా రాదు, కానీ యూపీఎస్సీలో వస్తుంది. ఈ సోనగిరిలో ఉన్న దిగంబర జైన్ టెంపుల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఈ ఒక్క సోనగిరి అనే ఊర్లోనే మొత్తం 103 జైన్ టెంపుల్స్ ఉన్నాయంట. 103 జైన్ టెంపుల్స్. తక్కువ? చాలా చాలా ఎక్కువ కదా. మొత్తం జైన్ టెంపుల్స్ ఒక దగ్గర ఉన్న టెంపుల్స్ లెక్కేస్తే అన్నిటికన్నా ఎక్కువ కట్టిన ప్లేస్ ఇదే. ఇదే సోనగిరిలో 103 ఉన్నాయి. మరి ఇది మధ్యప్రదేశ్లోని దాతియా అనే ఊర్లో ఉండడం జరిగింది. దాతియా అనే ఊరికి దగ్గరలో ఇది ఉండడం జరిగింది. ఓకే, సో మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దిల్వారా జైన్ టెంపుల్స్ ఎక్కడ? రాజస్థాన్ కదా. ఎస్, దిల్వారా జైన్ టెంపుల్స్ మౌంట్ అబూ, రాజస్థాన్. ఒక్కొక్కసారి మౌంట్ అబూ కూడా ఇవ్వకుండా జాగ్రఫీతో లింక్ చేయడానికి ఆరవల్లి మౌంటైన్స్ అని కూడా ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? ఇవ్వ చూడు, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్, ఖజురహో, నీలగిరి హిల్స్. ఈ ఖజురహో ఒక్కటి తప్పితే మిగిలిన 3 జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి కదా. ఎస్, అట్లా కూడా అడుగుతుండే ఎగ్జామ్ లా. మరి దిల్వారా జైన్ టెంపుల్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా? మౌంట్ అబూ. మరి మౌంట్ అబూ ఏ మౌంటైన్స్ రేంజ్ మధ్యలో ఉంటది? ఆరవల్లి మౌంటైన్స్ మధ్యలో ఉంటది. మన కాకి సినిమా చూసిరా? సూర్య తమ్ముడు కార్తీ ఉంటాడు కదా, కాకి సినిమా. ఎస్, అందులో విలన్ అంటాడు, ఆరవల్లి మౌంటైన్స్ మధ్యలో నేను దాక్కుంటా అని. అవునా కదా? ఎస్, ఆ ఆరవల్లి మౌంటైన్స్ రాజస్థాన్ ఉంటాయండి. అంటే మనోళ్ళు ఇక్కడ దొంగతనం చేసి వారిపోతే అక్కడికి పట్టుకోనికి వెళ్తారు కదా. ఎస్, ఆ ఆరవల్లి మౌంటైన్స్ అనేటివి ఆ రాజస్థాన్ ఆ ఏరియాలోనే ఉంటాయి. సో ఈ దిల్వారా జైన్ టెంపుల్స్ చాలా చాలా ఫేమస్ అండి. జైన్స్ కోసం కట్టిన టెంపుల్లో ఫస్ట్ అడిగేది మన సౌత్ ఇండియన్ టీఎస్పీఎస్ ఏపీఎస్లో ఏది టెంపుల్స్ అంటే దిల్వారా జైన్ టెంపుల్సే. తర్వాత ఈ సోనగిరి అడుగుతారు, ఇంకా మన కర్ణాటక శ్రావణ బెలగోళ గురించి అడుగుతారు. వీటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఖజురహోలో కూడా హిందూ అండ్ జైన్ టెంపుల్స్ ఒకటే దగ్గర ఉంటాయి కదా. ఎస్, దాని మీద కూడా క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఇదండి టెంపుల్స్ ఆర్కిటెక్చర్ సంబంధించిన టోటల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రీసెంట్గా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. అండ్ బుద్ధిస్ట్ రాక్ కట్ కేవ్స్ ఉన్నాయి కదా, బుద్ధిస్ట్, జైనిస్ట్, హిందూ రాక్ కట్ కేవ్స్, ఆ కేవ్స్ కి సంబంధించింది మనము నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ T1 Academy. థ్యాంక్ యూ.